హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలేఖ స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఏంటబ్బా ఎక్కడికో ప్రయాణమై వెళ్తుందే, ఇది ట్రావెల్ వ్లాగా అనుకుంటున్నారా? నేనైతే డీటెయిల్స్ చెప్పేస్తాను, కానీ మీరు దానికన్నా ముందు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేశారనుకోండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఇన్బాక్స్లో ఉంటాయి. సో మొత్తానికి మేమైతే ప్రయాణమై వెళ్తున్నాము. ఎక్కడికో తెలుసా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మా అమ్మమ్మ తాతయ్య లేరు, కానీ అక్కడ మా పెద్దమ్మ ఉండేవాళ్ళు. మా పెద్దమ్మ కూడా లాస్ట్ ఇయర్ చనిపోయారు. సో మా పెద్దమ్మ గారిది వాళ్ళ సంవత్సరికం, అంటే డెత్ యానివర్సరీ. అక్కడ మా బ్రదర్ వాళ్ళు ప్రేయర్ పెడుతున్నారు అనమాట. సో ఆ ప్రేయర్ అటెండ్ అవటానికి మేమైతే వెళ్తున్నాము. సో మా అమ్మమ్మ తాతయ్య ఇదే ఊళ్ళో టీచర్స్గా వర్క్ చేశారు. ఆ తర్వాత రిటైర్ అయ్యాక వాళ్ళు నెల్లూరు మూవ్ అయిపోయారు. మా మామయ్య జాబ్ నెల్లూరులో ఉండటంతో మా మామయ్యతో పాటు ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ తాతయ్య తర్వాత మా పెద్దమ్మ ఇదే ఊర్లో వర్క్ చేసేవాళ్ళు. తను ఇక్కడే సెటిల్ అయ్యారనమాట. సో అలా తరానికి ఒకరు ఉంటున్నారు. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మాయి, అంటే మా అక్క ఉంటున్నారు అదే ఊర్లో. సో మొత్తానికి ఇలా ఒక్కొక్కరు ఉంటున్నారు ఎవ్రీ జనరేషన్లో. సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇక్కడ వస్తుంది మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు, అంటే మా పెద్దమ్మ వాళ్ళ మనవడు మనవరాళ్ళు అనమాట. వాళ్ళంతా మీకు హాయ్ చెప్పేస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. సో వీళ్ళని చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి మనమైతే ఇంటికి రీచ్ అయిపోయామని. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో మా అమ్మమ్మ తాతయ్య ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా మమ్మీ వాళ్ళంతా పుట్టింది పెరిగింది అంతా ఇదే ఇంట్లో అనమాట. సో ఇది వాళ్ళకి ఈ ఇల్లు అనేది ఒక మంచి మెమరీ. అందుకే ఈ ఇల్లు అయితే అసలు తీసేయలేదు. ఈ ఇల్లు అలాగే ఉంది. ఇది యూస్ చేసుకోవటానికి పనికిరాదు, కానీ జస్ట్ అలా వదిలేశారనమాట. సో ఎవరు ఉండరు ఇందులో ఇప్పుడు. మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అప్పట్లో టీవీ ఉండేదంట ఊరు మొత్తానికి. అందరూ వచ్చి ఇక్కడ టీవీ పెట్టి అందరు ఇక్కడ చూసేవాళ్ళంట. మా మమ్మీ వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మాకు. సో ఇటు సైడ్ ఇక్కడ ఒక ఇల్లుని చూసారా? ఈ ఇల్లు తర్వాత కన్స్ట్రక్ట్ చేసుకుని మా పెద్దమ్మ ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంది చూసారా? ఈ నిమ్మ చెట్టు కాయలే మొన్న నేను నారదబ్బకాయ అని చెప్పి ఊరగాయ వీడియో పెట్టాను కదా, దీని కాయలే అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ చెట్టు నుంచి కాయలు తెచ్చుకుని ఊరగాయ పట్టించుకుంటాను. సో మొత్తానికైతే ప్రేయర్ ఉందని చెప్పా కదా. ఇప్పుడైతే మేము ఫస్ట్ సమాధి దగ్గరకు వచ్చి ఒక చిన్న ప్రేయర్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. సో నేను చెప్పినట్లు అందరం ఒకే టైంలో రాలేకపోయాం, కానీ వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళాం. సో కొంతమంది ఆఫీసులకు వెళ్ళే పని ఇట్లా అన్నీ ఉండడంతో మేము ఏంటంటే ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు వచ్చేసామన్నమాట. సో మేమైతే కొంచెం ఎర్లీగా, ఆల్మోస్ట్ అంటే ఎర్లీ ఏం కాదు, 10:30, 11 అయిందిలేండి. సో ఆ టైం మేము వచ్చాము. ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయ్యాక భోజనం చేస్తున్నాం అనమాట. అందరం సరదాగా కూర్చుని భోంచేసుకుంటూ మాట్లాడుకుంటూ భోంచేసుకున్నాము. మా పిన్నిని అయితే అడుగుదాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో. మా పిన్ని తన మాటల్లో మీకు చెప్తారు. సో నేనైతే అడుగుతాను అనమాట. ఆ వాయిస్ క్లిప్ ఉండేది నేను పెడతాను మీకు, ఒకసారి మీరు వినేయండి దాన్ని కూడా. మా పెద్దక్క చనిపోయిన రోజు సంవత్సరం 1 year కంప్లీట్ అయింది. మేమందరం కలుసుకొని ప్రేయర్ చేసుకొని భోజనం చేస్తాం. ఓకే, ఏం కూర? చికెన్ కర్రీ, ఫ్రైడ్ రైస్. అన్నం పెట్టించమంటారా? వద్దు, అయిపోయింది. ఓకే. మా భోజనాలు అయితే అయిపోయాయండి. భోజనాలు అయిపోయిన తర్వాత మేము అందరం కూర్చొని సరదాగా చిట్ చాట్ చేసుకుంటున్న టైంలో ఒక చిన్న జామ చెట్టు ఉంది ఇక్కడ. చాలా చిన్న జామ చెట్టు, కొమ్మలు చూస్తే మీకు అర్థం అవ్వాలి, చాలా లేత చెట్టు. దీంట్లో ఒక పక్షి గూడు పెట్టింది. ఒక 3-4 ఆకులను అలా రౌండ్గా వ్రాప్ చేసేసింది ఆ గూడు చుట్టూరు. మళ్ళీ గూడు బయటకు కనపడకుండా. అసలు ఎంత బాగా ఆ నెస్ట్ని అయితే భలే బిల్డ్ చేసుకొని ఉందన్నమాట. అందులో ఒక 5-6 ఎగ్స్ వరకు ఉన్నాయి. చాలా చిన్న ఎగ్స్. చాలా చిన్న బర్డ్ అయి ఉండాలి అది. భలే పెట్టింది. మాకేమో అది గిజ్జిగాడేమో అని డౌట్. పక్షిని అయితే మేము చూడలేదన్నమాట. మొత్తానికైతే ఇలాగ భోజనాలు చిట్ చాటింగ్ ఇదంతా అయిపోయాక మేము అందరం కూర్చుని సరదాగా కాసేపు మాట్లాడుకున్నాము. వాటర్ మెలాన్ తిన్నాము అండ్ కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగాము. అండ్ ఆ తర్వాత ఇదొకటి చెట్టు, ఇది నిమ్మ చెట్టు, లెమన్ చెట్టు. ఇందాక చూపించింది నారదెబ్బ చెట్టు, అది హైట్గా ఉంటుంది. ఇది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. ఇవి కోసేసినట్టున్నారు, అందుకే పిందెలు మాత్రమే ఉన్నాయి. సో ఇదనమాట. ఇవి కూడా మేము అప్పుడప్పుడు తెచ్చుకొని ఊరగాయ వేసుకునే వాళ్ళము.
మొత్తానికి ఇప్పుడైతే నారదబ్బకాయలు నాకు కావాలని చెప్పి నేను పైకి వెళ్ళి కోయిపించుకోవడానికి పైకి వెళ్తున్నాను. సో మధ్యలో అక్కడ జామ చెట్టు ఉంటే పళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూశాను, అన్ని కాయలే. ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి నా కోసం నారదబ్బకాయలు కోసిస్తున్నాడు. ఈ కాయలతోటే అనమాట మనం ఊరగాయ అయితే చేసుకుంది. ఇవిగోండి కాయలు చాలా బాగున్నాయి కదా. సో వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు నిమ్మకాయ ఊరగాయ కన్నా కూడా నాకు నారదబ్బకాయ ఊరగాయ నాకు చాలా నచ్చుతుంది. నేను పైకి వచ్చి చూసినప్పుడు మా అక్క కొడుకు అంటే మా పెద్దమ్మ వాళ్ళ మనవడు మా అబ్బాయి అనమాట డంబెల్స్ చేసుకుని ఉన్నాడు. వీటిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా ఎంతమంది వర్కౌట్స్ కోసం ఎన్ని రీజన్స్ చెప్తారో, అది లేదు ఇది లేదు, జిమ్కి డబ్బులు కట్టలేం అది ఇది అని. వీళ్ళైతే డంబెల్స్, ఆ తర్వాత ఇవి వెయిట్ లిఫ్ట్ చేస్తారు కదా వాటి ప్లేట్స్ అంతా వీళ్ళు సెటప్ అంతా సిమెంట్ తెచ్చుకొని ఎంత బాగా చేసుకున్నారో అనిపించింది. ఏమైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఉంటే మనం ఆటోమేటిక్గా మనకు అవే దొరుకుతుంది ఎలా చేయాలా అని. సో చాలామంది కూడా ఇలా చేసుకుంటారంట తను చెప్పాడు. నేనైతే ఫస్ట్ టైం చూడడం, అందుకే నేనైతే వీడియోలో యాడ్ చేశాను ఈ క్లిప్ని. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే చెప్పండి. సో మొత్తానికైతే ఇలా ఈ డేని ఇలా ఫినిష్ చేసుకొని మేమైతే తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసేసామన్నమాట. అందరం బయలుదేరి ఇంటికైతే తొందరగానే చేరుకునేసాము. సో మొత్తానికి మా జర్నీ అయితే ఇలా సాగింది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఇంతవరకు నా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.